పాకా ఇడ్లీకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా అని ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాతనే అర్థమైంది. ఫ్యామిలీ ఇడ్లీ తిని బతికేస్తున్నారు అన్నట్టు అనిపించింది గైస్. అయినా విశాఖపట్నం బీచ్ రోడ్ బీచ్ చూపెట్టుకుంటా విజయవాడలో ఉన్న పాకా ఇడ్లీ గురించి మాట్లాడుతున్నాం ఏందక్క అని అనుకుంటున్నారా? లాస్ట్ వీక్ అంతా ట్రిప్ కి పోయినాం కదా, అప్డేట్ల మీద అప్డేట్లు మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇచ్చిన. మీరు ఒకవేళ ఫాలో అవ్వకపోతే మాత్రం యూ కెన్ టైప్ మై నేమ్, యూ విల్ ఫైండ్ ఇట్. సో విజయవాడ ఎంటర్ అవ్వగానే ఈ ట్రిపుల్ ఇడ్లీ ట్రై చేయాలని చెప్పి చాలా రికమెండేషన్స్ తర్వాత వి హావ్ బీన్ దేర్. పాకా అంటే జస్ట్ ఇట్లా గుడిసె టైప్ ఉందన్నమాట. దాంట్లో నార్మల్గా ఇట్లా బండలు టేబుల్ లాగా వేసిర్రు. ఆడనే మస్తు జనాలు ఇట్లా గుంపులు కూర్చొని తింటున్నారు. అరే అంత బాగుంటుందా అని చెప్పేసి మేమైతే ఆర్డర్ చేసినాం. ఎన్నో ఒక 10 ప్లేట్లు ఆర్డర్ చేసినాం అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఇడ్లీలు తప్ప మీకు ఏం దొరకవు, సో డోంట్ ఎక్స్పెక్ట్ అదర్ దెన్ ఇడ్లీస్. సో ఇవైతే ఇడ్లీస్ నాకు ఎందుకు అసలు ఇంత సాఫ్ట్గా ఎట్లా చేస్తారు ఇడ్లీస్ అని అనిపించింది. నార్మల్గా ఇంట్లో వేసుకునే ఉంటాయి సాఫ్ట్, ఇవైతే నోట్లు వేసుకోగానే ఇట్లా కరిగిపోతుండే, నమ్మలాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇవి వీటితో పాటు మనకు ఒక చిన్న నెయ్యి ప్యాకెట్ ఇస్తున్నారు ఆన్ రిక్వెస్ట్, అదొక 5 రూపీస్ 10 రూపీస్ ఉండే. అండ్ ఉల్వచారు ఎక్స్ట్రా అడిషన్ అనమాట, చట్నీ అండ్ పొడి. ఉల్వచారు మీకు కావాలంటే సపరేట్ కొనుక్కోవాలి, ఇది అరౌండ్ 40 రూపీస్ ఉండే. మంచిగానే ఉండే. ఇడ్లీలతోనే ఉల్వచారు ఎప్పుడన్నా తిన్నారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ నా దృష్టిలో అయితే ఇడ్లీ కన్నా బెస్ట్ ఫుడ్ ఉండదేమో, అంత ఫేవరెట్ నాకైతే నెయ్యి పొడి ఉంటే చాలు.